మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు దేవా. ఇంతవరకు మీరు తోడున్నారు. ఆటల ద్వారా మీరు మహిమ పొందారు. బైబిల్ క్విజ్లో మీరు తోడున్నారు. స్తుతి ఆరాధనలో మీరు మమ్మల్ని దర్శించారు. సామెతల ద్వారా మాతో మాట్లాడారు. చివరికి ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా మీ శరీరం తిని రక్తం త్రాగాలని ప్రభు వల్ల ఆరాధనలో మేము పాలు పొందుటకు మీరు మాకు భాగ్యం ఇచ్చారు. ఈ ఆరాధన యొక్క ఉద్దేశం మీ మరణాన్ని మేము ప్రకటించడమే. కాబట్టి ఆ శిలువ మరణాన్ని, దాని ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఏ రీతిగా ప్రకటించాలో, ఆ మరణంలో తండ్రి చివరి క్షణాల్లో మీరు మాట్లాడిన ప్రతి మాట మాకెంత ప్రాముఖ్యమో, ఆ మాటల ద్వారా మీరు మా ముందు ఎలాంటి సవాళ్ళు ఉంచారో ఈరోజు మేము ధ్యానిస్తుంటుండగా మాకు సహాయం చేసి మీ సవాళ్ళకు తగిన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆరాధన ప్రాముఖ్యమైన ఆరాధన. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ప్రభు బల్ల ఆరాధన ఉంటుందో, ఈ ఆరాధనకి వేరే ఆరాధనకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, ప్రభు బల్ల ఆరాధన అంటే మనం మన పాత జీవితం విషయంలో సిలువ వేయబడి ఒక క్రొత్త జీవితంతో జీవించే విధానమే ఈ ఆరాధన. అంటే నువ్వు ప్రభు బల్లలో పాలు పొందే ముందు నువ్వేం చెప్తున్నావంటే, క్రీస్తు మరణము గురించి మనం ప్రకటిస్తున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తు ఎందుకొరకు మరణించాడు అని అంటే, పాపం కొరకే కదా మరణించింది. క్రీస్తును నువ్వు అంగీకరించింది నీ పాపం కొరకు అంగీకరించావా, లేకపోతే నీకేదో మేలు కలగాలనో, ఆశీర్వాదం కలగాలనో, భార్య కావాలనో, పిల్లలు కావాలనో, ఇల్లు కావాలనో, ఆస్తి కావాలనో, అంతస్తులు కావాలనో, ఒకవేళ ప్రభుని కనుక ఆ రీతిగా అంగీకరిస్తే నువ్వు ప్రభు బల్లలో పాలు పొందలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు. పాపం అనే వ్యాధి ఎంత భయంకరమైనది అంటే, చివరికి అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ప్రతి క్షణం ఆహాకారాలు చేస్తూ ఆ శిక్ష నుంచి తప్పించుకోలేక దానిని భరించడం మన వల్ల కాక దివారాత్రులు భయంకరమైనటువంటి ఏడ్చేటటువంటి జీవితం నరకం. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి స్థితి నుంచి నా ప్రభువు తప్పించాడు. పాపం విషయమున నేను చచ్చిపోయాను, నీతి విషయంగా జీవిస్తున్నానని ప్రభును ఆరాధించటమే ప్రభు యొక్క బల్లారాధన యొక్క ప్రాముఖ్యం. అందుకే అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ స్థితిని దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడు అని అంటే, 2000 దాదాపుగా 24 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. సిలువలో చనిపోయి పాపులమైన మన కొరకు రక్షణను సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం నిజంగా సిలువ మరణాన్ని ప్రచురించే వాళ్ళమే అయితే, యేసు ప్రభుల వారు మరణించే ముందు ప్రత్యేకంగా మనకు చెప్పినటువంటి మాటల్ని ఒకవేళ లెక్కలోకి గనుక తీసుకుంటే, యేసు ప్రభుల వారు పలికిన ప్రతి మాట క్రైస్తవుడికి ఒక సవాలుగా ఉంటుంది. ఒక సవాల్ అన్నమాట. చూడండి, క్రీస్తు దేవుని పక్షాన చనిపోయాడు. ఆయన దేవుడు మానవుడిగా చనిపోయాడు. సిలువలో పాపుల కొరకు చనిపోయాడు. నువ్వు ఏ రకంగా ఆలోచన చేసినా యేసు ప్రభుల వారి యొక్క మాటలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకి, సపోజు
మొట్టమొదటి మాట పలికాడు యేసు ప్రభుల వారు. ఏమని పలికాడు? లూకాసు వార్త 23:24 తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వాళ్ళని క్షమించండి, క్షమించండి. ఈరోజు క్రీస్తు పక్షాన గనుక మనం ఉంటే, యేసు ప్రభు పక్షాన గనుక మనం ఉంటే నిజంగా మనము క్షమిస్తున్నామా? మనం క్షమిస్తున్నామా? ఎందుకొరకు క్షమించాలి చెప్పగలుగుతారా? ఎందుకొరకు క్షమించాలి? క్షమించకపోతే ఏం జరుగుద్ది? ఎందుకొరకు క్షమించాలి అని అంటే యేసు ప్రభుల వారు స్వయంగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళి 23వ వచనాన్ని కనుక చూస్తే అక్కడ చెప్తాడు. మీరు నా వైపు చూడండి. పరలోక రాజ్యం అట ఎలాంటిది అని అంటే అక్కడ దేవుడు లెక్క చూసుకుంటాడట. ఎలాంటి లెక్క చూసుకుంటాడు? పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న గోరిన ఒక రాజును పోలి ఉన్నది. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా ఈ రాజ్యాలన్నీ కూడా ఒకరోజు అంతరించిపోతాయి. దానియేలుకు దేవుడు దర్శనం చూపించాడు. అవునా? దానియేలు చూపించాడా అధికారం గురించి? నెబుకద్నెజరుకి దేవుడు చూపిస్తే ఆయనకు అర్థం కాకపోతే అప్పుడు దానియేలును అడిగినప్పుడు దానియేలు అంటాడు, తల నుంచి అరికాలు వరకు దేవుడు చూపించి తల ఈ ఛాతి భాగం చివరికి పాదాల దాకా 7 రాజ్యాలను చూపించి చివరికి ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కొట్టేసింది కదా, పాదాన్ని తునతునకలు చేసింది కదా. అంటే పైనుంచి ఒక రాయి వస్తుంది, ఆ రాయి యొక్క అధికారం ప్రపంచాన్ని ఏలుతుంది, అది స్థిరంగా ఉంటుందని. అంటే ఈ భూమి మీద రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశారు, ఏలుతా ఉన్నారు. అధికారం కొరకు ఒక దేశం మీద ఒక దేశం యుద్ధం చేస్తా ఉంది. ప్రపంచమంతా కూడా ఏలాలని రాజులకు ఒక కోరిక ఉంటుంది. ఆ రీతిగా అప్పటి నుంచి నెబుకద్నెజరు నుంచి క్రీస్తు వచ్చేదాకా ఎవరి రాజ్యాన్ని పడగొట్టి ఎవరికి ఇస్తాడో చెప్పిన తర్వాత లాస్ట్ కంటాడు, క్రీస్తు యొక్క రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. క్రీస్తు యొక్క రాజ్యం శాశ్వతంగా ఉండటానికి కారణం ఏంటో చెప్తారా? క్రీస్తు యొక్క రాజ్యంలో పాపం అనేది ఆగదు. హల్లెలూయా. పాపం ఏలుతుంది ప్రపంచంలో కాబట్టి రాజులకు నీతి లేకుండా అనైతికంగా పరిపాలన చేస్తూ అధికారం కొరకు బ్రతుకుతూ అధికారం కొరకు జీవిస్తున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ప్రజలకు క్షేమకరమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించలేకపోతా ఉన్నారు. అలాంటి శాంతి, సమాధానం, నెమ్మది కలిగినటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు లోకానికి వచ్చాడు, పాపాన్ని జయించాడు. క్రీస్తును అంగీకరించినటువంటి ప్రజలు ఈరోజు శాంతి, సమాధానం, నెమ్మది కలిగి జీవించగలుగుతున్నారు. ఈ జీవితం ఆరంభమైంది, చివరికి శాశ్వతంగా పరలోకంలో ఆ రాజ్యాన్ని మనం అనుభవించబోతా ఉన్నాం. హల్లెలూయా. అయితే దీని అంతటికి కారణం ఏంటి అని అంటే అక్కడ అన్నాడు క్షమించుటను గురించి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఇప్పుడు మనమందరం క్రీస్తుని నమ్మాం, పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం. ప్రపంచ ప్రజలందరినీ క్షమించినటువంటి రారాజైనటువంటి యేసు ప్రభుల వారట ఏం చూస్తాడు అంటే దాసుల యొద్ద లెక్క చూచుకున్న కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అక్కడ ఇద్దరి గురించి చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, నీకు 10,000 వరకు మాఫీ చేశాడే కదా, చిన్నగా ఒక 100 దేనాలను నువ్వు క్షమించలేవా అని చెప్పి అక్కడ 34వ వచనం అంటాడు. ఏమంటాడో తెలుసా?
అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడున్న మనకు అర్థం కావాలి ఏంటి? మనం ఎన్ని రకాల తప్పులు చేస్తే, ఎన్ని రకాల పాపాలు చేస్తే ప్రభు మనల్ని శిక్షించకుండా ఆయన క్షమించాడు కదా. క్షమించాడని ఎంతమందికి అర్థమైంది? నా ప్రభు నా పాపం కొరకు నన్ను శిక్షించకుండా ఆయననే శిక్ష వేసుకొని నన్ను తప్పించాడు, నన్ను క్షమించాడని ఎంతమందికి అర్థమైంది? ఓకే, ఆ రీతిగా మనం ఎన్నో విషయాల్లో క్షమించబడ్డప్పుడు మన సహోదరుడే కావచ్చు, మన సహోదరి కావచ్చు, ఏదైనా విషయాల్లో నిన్ను బాధ పెడితే నువ్వు క్షమించలేవా? ఒక్క మాట అంటే కూడా నువ్వు క్షమించలేవా? ఎంత భయంకర స్థితి నుంచి నేను తప్పించాడు. అసలు క్షమించటకు అర్హత లేని పాపాలకు కూడా ఆయన శిక్ష అనుభవించి మనల్ని తప్పిస్తే ఈరోజు మనం మన సహోదరులను ఎంత మట్టుకు మనం క్షమించగలుగుతా ఉన్నాం? క్షమిస్తే మనం ఏం చేస్తాం? హృదయపూర్వకంగా వాళ్ళతో మాట్లాడగలుగుతాం. లేదంటే మనం ఏం చేస్తాం? బ్రదర్ ప్రైజ్ లార్డ్, బాగున్నావా, అయిపోయింది. మనం అంతరంగంలోకి వెళ్ళి ఆయన స్థితిగతులు ఏంటో, ఆయన పరిస్థితులు ఏంటో అది తెలుసుకోవటానికి మనలో ప్రేమ అనేది ఉండదు. క్షమాపణ అనేది మనలో లేనప్పుడు ఆ ప్రేమను మనం వ్యక్తపరచలేము. ఒకవేళ నువ్వు క్షమించలేవు అనుకోండి, రేపు ప్రొద్దున ప్రభు ఏమంటాడు తెలుసా? నేను ఇన్ని విషయాలు క్షమించాను కదా, నువ్వు ఒక్క విషయంలో కూడా క్షమించలేవా? క్షమించకపోతే ఆ రోజు 34 వచనం ఏమంటున్నాడు? అది రాబట్టుకునే దాకనట ఎవరికి అప్పగిస్తాడు? నేను సరాసరి వెళ్ళి పనులు కూడా కూర్చుని సంతోషంగా ఉంటానని మీరు కలగంటున్నారేమో, అలాంటి ఛాయిస్ లేదు. అలాంటి ఛాయిస్ లేదు. మనం క్షమించబడ్డాం, మన సహోదరులను కూడా ఖచ్చితంగా మనం క్షమించాలి. దేవునికి స్తోత్రం. అయితే చాలా విషయాల్లో ఎక్కడ పొరపాటు చేస్తామంటే, తప్పు చేసే దాంట్లో కూడా రకరకాల డిఫరెంట్ తప్పు చేస్తాం. ఒక సందర్భం వచ్చింది, యేసు క్రీస్తు వారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ధర్మశాస్త్రం తెలిసినటువంటి పండితులు ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి వ్యభిచారం చేసేటప్పుడు పట్టబడ్డది. దేవునికి స్తోత్రం. వ్యభిచారం చేసేటప్పుడు పట్టబడ్డప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అసలు ఈయన తీర్పు చెప్తాడో చూద్దామని పరీక్షించడానికి యేసు ప్రభు ముందు నిలబెట్టాడు. నిలబెడితే వాళ్ళకు కొంత డిస్కషన్ నడిచింది. నడిచిన తర్వాత ప్రభు అన్నాడు, సరే శిక్షించడానికి ఎవరికి అధికారం ఉంటుంది? తప్పు చేయనోడు కదా, అవును కదా. నేను అదే తప్పు చేస్తే నేను ఈ తీర్పు తీర్చలేను. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, ఓకే, దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం 100% కరెక్ట్. మీలో ఎవడైతే తప్పు చేయలేడో అప్పుడు కొట్టేశాడు అని చెప్పాడు. తీరా చూస్తే ఒక్కళ్ళు కూడా మిగలలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అడిగాడు, ఇలా చూసేసరికి ఎవరు లేరు అక్కడ. ఎవరు లేకపోతే ఎవరు నిన్ను పట్టలేదా అని అడిగితే ప్రభు అమ్మాయి 11వ వచనంలో అంటున్నది, అయ్యా ఎవరూ పట్టలేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను కూడా నిన్ను శిక్షించను. దేవునికి స్తోత్రం. కానీ ఇక నుంచి నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. యేసు ప్రభుత్వాన్ని కౌన్సిలింగ్ అయిన తర్వాత ఆమె మళ్ళీ పాపం చేసినట్టు బైబిల్లో ఎక్కడ చూడలేదు. ఎక్కడ చూసారా? చూడలే. అయితే దేవుడి యొక్క సంకల్పం ఏముంటుందంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేసే వ్యక్తి పట్టబడేటట్టుగా దేవుడే చేస్తాడు. నేను సీక్రెట్గా పాపం చేస్తున్నాను. సీక్రెట్గా పాపం చేస్తున్నప్పుడు దొరకనంతసేపు దాన్ని ఏం చేస్తాను? నేను కంటిన్యూ చేస్తాను.
దొరికినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చాలా మంది దొరికిపోయానని ఏడుస్తారే తప్ప చేయకూడని తప్పు నేను చేశానని వాళ్ళు బాధపడరు. తప్పు చేసింది వాస్తవం, దొరికిపోయినందుకు ఏడుతున్నాడే తప్ప నేను చేసింది నిజంగా తప్పని ఒకవేళ ఆ వ్యక్తి గుర్తిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? పశ్చాత్తాపడతాడు. అయ్యో, నా దేవుడికి ఇష్టమైన పని నేను చేయలేదే, నా దేవుడికి ఇష్టము కానటువంటి పని చేశానే అని ఎప్పుడైతే ఒక వ్యక్తి గుర్తిస్తాడో దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక మనిషి లోపల రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అంటే దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? తప్పు చేసే వ్యక్తిని పట్టబడేటట్టుగా చేసి, పట్టబడినప్పుడు ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ఆ వ్యక్తి మారుతాడేమో. అలా మారని వ్యక్తిని ఒకవేళ మనం క్షమించామనుకోండి, ఏం జరుగుతుంది? నేనే వ్యభిచారం చేస్తూ పట్టబడ్డాను, చర్చికి వస్తున్నాను, అందరూ ఏం చేశారంటే సరే ఆయన ఏదో తప్పు చేశాడు, క్షమించేద్దాం, మళ్ళీ చర్చిలోకి రానిద్దాం అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నాలంటోడు ఇంకొకడు తయారవుతాడు. తయారై వాడు కూడా పాపం చేయడానికి వాడు కోరుకుంటాడు. కానీ సంఘం ఏం చేయాలో తెలుసా? ఆ వ్యక్తికి నువ్వు చేస్తున్నది తప్పు అనేటట్టుగా తెలియపరిచి ఆ వ్యక్తి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించి అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే వ్యక్తిని తిరిగి ఆదరించాలి. ఆదరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడు ఆదరించగలుగుతాం? తెలియక తప్పు చేశారు, కానీ ఇప్పుడు తెలిసి తన జీవితాన్ని మార్చుకున్నదని ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనస్ఫూర్తిగా ఆ వ్యక్తిని క్షమించగలిగి ఆ వ్యక్తితో మనసు కలిసి మాట్లాడగలుగుతాము, మనసు కలిసి ప్రేమించగలుగుతాం. అలాంటి మార్పు లేని వ్యక్తిని కనుక మనం క్షమిస్తే ఆ వ్యక్తిని పాడు చేసిన వాళ్ళం అవుతాం. రెండవదిగా ఆ వ్యక్తిని బట్టి వేరే వాళ్ళు కూడా పాడవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ స్త్రీతో అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది, ఆయనలో పాపం లేదు. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో ఎన్నో రకాల తప్పులు చేస్తే, పాపం చేస్తే ప్రభు మనల్ని శిక్షించకుండా మనల్ని క్షమించాడే. ఆయన క్షమించాడన్న సత్యాన్ని మనం గుర్తెరిగి మన ప్రవర్తనలో మార్పు వచ్చిందే, మారు మనసు వచ్చిందే, పశ్చాత్తాపడ్డామే. ఆ పశ్చాత్తాపంతో ఈరోజు ప్రభును ఆరాధించడానికి దేవుడు భాగ్యం ఇస్తున్నాడే. అలాంటి పశ్చాత్తాపంతో సిలువ వేయబడినటువంటి జీవితంతో, మరణించినటువంటి జీవితంతో ఎప్పుడైతే మనం ప్రభును ఆరాధన చేస్తున్నామో అప్పుడు మనం ప్రభు బలను చేయి వేయడానికి అర్హత కలిగి ఉంటాం. ఎవరైనా అయోగ్యముగా అని అంటాడు. అలాంటి జీవితం లేకుండా ఆయన శరీరాన్ని కనుక ముట్టుకుంటే ఇక్కడ నుంచి నువ్వు దేవుడి కోపాన్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మనుషులకు పొరపాటు చేస్తాం, కానీ పొరపాటును సరిచేసుకునాలి. సరిచేసుకున్నటువంటి మనం ఒకవేళ మన సహోదర సహోదరులు మన పట్ల ఏదైనా వివక్ష చూపించో, లేకపోతే వాళ్ళకు మన మీద ఉన్నటువంటి దేశాన్ని బట్టో దేనిని బట్టో మనకి ఏ హాని చేసినా ఏది చేసినా వారిని క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగి ఉండాలి. లేకపోతే రేపు ప్రొద్దున పరలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని ప్రభు లెక్క అడుగుతాడు, నేను ఇన్ని విషయాల్లో నేను క్షమించాను కదా, నీ సహోదరుడు తప్పు చేస్తే నువ్వు ఒక్క విషయంలో కూడా క్షమించకపోతే అది చెల్లించేదాకా నేను నష్టపరిచే వారికి అప్పగిస్తాడు, నేను బాధ పెట్టే వారికి అప్పగిస్తాడట. కాబట్టి ఖచ్చితంగా మనం క్షమించబద్ధులమై ఉన్నాము. క్షమించబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకంగా రూములలో, క్యాంపులలో ఏదో సందర్భాన్ని బట్టి మాటలు వస్తూ ఉంటాయి.
గొడవ పడుతుంటాం తిరిగి క్షమించకుండా. కొంతమంది ఏమంటారు తెలుసా, గొడవ పడి నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు కదా నేను రాని, పాస్టర్ ఏమనలేదు, యేసుప్రభు ఏమనలే, ఎవరేమనలా, కానీ నువ్వు వెళ్ళే చర్చికి నేను రాను. ఎందుకు తెలుసా, నీకు నాకు గొడవ. క్షమించలేనటువంటి స్థితి ఒక వ్యక్తిలో ఉంటే అర్థం ఏంటో తెలుసా, ఆ వ్యక్తిని ఇంకా సాతానుడు ఏలుతున్నాడని అర్థం. సాతాను గాడికి క్షమించే బుద్ధి లేదు, వాడి లోపల ప్రేమానురాగాలు ఉండవు. ఎందుకో తెలుసా, వాడు నాశనం చేయటానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకే ప్రభు అంటాడు, దొంగతనమును నాశనం హత్య చేయటానికి వచ్చాడు. కానీ నేను వచ్చింది ఎందుకో తెలుసా, మీకు సమృద్ధి జీవమును ఇవ్వటానికి వచ్చాను. క్రీస్తు ఏ జీవాన్ని కలిగి ఉన్నాడో ఆ జీవాన్ని మనము కలిగి ఉండటానికి ఆయన శరీరాన్ని రక్తాన్ని సైతం మన కొరకు దారపోసాడే. ఆ శరీరం తిని రక్తం త్రాగుతుండగా క్రీస్తులోని ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలి, అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనం క్షమించవలసిందే, కలిసిపోవలసిందే, కలిసి ఆరాధనకు రావాల్సిందే. రెండో మాట ఏమన్నాడు తెలుసా, అదే లూకాసు వార్త 23:43 వెళ్ళి చూస్తే అక్కడ అంటున్నాడు, ఒక మాట చదువుతాం. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే 100%. సరే, ఇప్పుడు అదే మత్తయి సువార్త 27:44 చూద్దాం. మత్తయి సువార్త 27:44. ఆయన వారిని మరలా విడిచిపెట్టి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను ఇప్పుడు నేను నా వైపు చూడండి, ఎవరితో చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఎవరితో చెప్పాడు? ఆ దొంగ జీవితం ఏంటి? 20:44 ఏమన్నాడు? వాక్యం ఏం చెప్తుంది? అప్పటిదాకా యేసుప్రభుని ఏం చేశారు తెలుసా, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగు సిలువ నుంచి, నిన్ను తప్పించుకొని నన్ను తప్పించాను. అప్పటిదాకా ఏ దొంగ అయితే తిట్టాడో అదే దొంగకు కాసేపట్లోనే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా, నేడు నీవు నాతో కూడా. అంటే అప్పటిదాకా తిట్టేసి, అప్పటిదాకా దూషించేసి, అప్పటిదప్పుడే తను మారు మనసు పొందాడే, అప్పటిదప్పుడే మారిపోయాడే. అలా అప్పటిదప్పుడే మారినటువంటి వ్యక్తిని యేసుప్రభు ఎక్కడి దాకా రమ్మంటున్నాడు చెప్పండి? పరదేశ దాకా రమ్మంటున్నాడు. హల్లెలూయా. మీరు బాగా ఆలోచన చేయండి. అప్పటిదాకా తిట్టి అప్పటిదప్పుడే మార్పు చెందాడు, ఆయన మారు మనసు పొందాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభుతో పాటు ఆయన ఎక్కడ దాకా రమ్మంటున్నాడు? పరదేశ దాకా రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనమంతా ఒక సంఘం కదా, మరి మనం అప్పటిదాకా తిట్టి అప్పుడే మార్పు పొందినటువంటి సహోదరుని పరదేశ దాకా రమ్మంటే మన సహోదరుని మనం ఎంత దాకా తీసుకెళ్తున్నాము? ఒకటే సంఘం, ఒకటే చర్చి, ఒకటే కాపరి, మనమంతా కుటుంబం. మనమంతా ఏమవుతున్నాం? సహోదరులు. నీతో పాటు నీ సహోదరుని, నీ సహోదరిని ఎంత దాకా తీసుకువెళ్ళగలుగుతున్నావు? ఎంత దాకా రానీయగలుగుతా ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? యేసు ప్రభువుని తనతో పాటు ఎక్కడ తీసుకెళ్ళాడు? 100% పరదేశ దాకా ఖచ్చితంగా ఉంటావని వాగ్దానం చేసిండు, ఆయన తీసుకెళ్ళాడు. మరి ఈరోజు మన సహోదరుల పట్ల మనం ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాము? ఏ రోజన్నా సపోజు నీతో పాటు సంఘంలో కూర్చుండే స్థితి కావచ్చు, దేవునికి స్తోత్రం. నీతో పాటు
నువ్వు చేసే భోజనం విషయంలో కావచ్చు. దేవునికి స్తోత్రం. నీతో పాటు దేవుడు నీకు ఇచ్చాడే, నువ్వు సంతోషపడటానికి దేవుడు నీకు ఇచ్చిన స్థితిలో కొంత మట్టుకైనా నీ సహోదరుని రాణిస్తున్నావా? నీ సంతోషం అది మనకు సవాలు, క్రైస్తవుడికి సవాలు. అన్యులకు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఆదరణ మార్గాన్ని చూపించాడు. యేసు ప్రభుని ఎరగని వాళ్ళకు యేసు ప్రభు ఆదరిస్తాడన్న సత్యమైన బయలుపరిచాడు. కానీ ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనం మన సహోదరుడితో మన సహోదరికో ఎంత మట్టుకు మనం స్థానం ఇవ్వగలుగుతా ఉన్నాము? ఏ రోజైనా ఆలోచన చేస్తా ఉన్నామా? అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, 1 నుంచి 4 వచనాలు మీరు తర్వాత చదవండి. యేసు ప్రభువు వారు ప్రేమించాడు కదా, నేను డబ్బును బట్టి ప్రేమించాడా? నీకు మంచి ఉద్యోగం ఇచ్చి ప్రేమించాడా? దేన్ని బట్టి ప్రేమించాడు ఆయన? మీరు ఆలోచన చేయాలి. డబ్బుల్లోనైనా అదే ప్రేమ చూశాడు, డబ్బు లేని వాళ్ళైనా అదే ప్రేమ చూశాడు, చదువుల్లోనైనా అదే ప్రేమ చూశాడు, చదువు లేని వాళ్ళైనా అదే ప్రేమ చూశాడు. దాదాపుగా నేను దుబాయ్లో ఎక్కువ సంఘాల్లో చూడలేదు, కానీ విలేజ్లలో చూశాను. ఎవరైనా లేని వాళ్ళైతే అక్కడ కూర్చోబెడతాడు. ముందు దాకా కూడా రాని వాళ్ళు కొంచెం చాయ్ బ్రాస్లెట్ వేసుకొని హై లెవెల్ వచ్చామనుకుని, సార్ ఇక్కడ కూర్చోండి అంటాడు. అందుకే ఆ యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఒక్క మాట చూద్దాం, 8-9 వచనాలు త్వరగా. మెట్టుకు నీవలే మీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. కానీ మనం ఏం చెప్తున్నాం? మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదురు. యేసుప్రభు జీవితం చూడండి. మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళి ఒకవేళ 40వ వచనాన్ని చూస్తే, అసలు యూదులు సమరీలను ప్రేమిస్తారా? యూదులు అంటరాని వాళ్ళు కావాలని చూస్తూ ఉంటారు. కానీ అంటరాని వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని, అయ్యా మా దగ్గర ఉండండి అంటే 2 రోజుల పాటు వాళ్ళతో కలిసిపోయి నివాసం చేశారు. అదే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలకు చూస్తే, అక్కడ స్త్రీలు పిల్లలు గాక 5,000 మందిని కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేయించాడు ఆయన. ఏ రోజన్నా మీ సహోదరుని నీ ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళి ఒక్కరోజైనా భోజనం పెట్టారా? ఒకే చర్చికి వెళ్తున్నాం, అవునా? ఒక సంఘానికి వెళ్తున్నాం, దేవుని పిల్లలు మనం జీవిస్తున్నాం. ఏ రోజైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి సంతోషకరమైన పరిస్థితుల్లోకి నీ సహోదరుని తీసుకొని వెళ్ళగలిగావా? యేసుప్రభు చూడండి, సరసరి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకం దాకా తీసుకెళ్ళాడు. ఆ ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? అలా నీ సహోదరుని సహోదరిని నువ్వు ఆదరించగలుగుతా ఉన్నావా? యేసు ప్రభు సిలువ చూస్తే మనల్ని సవాల్ అడుగుద్ది. ఆ సిలువ యేసు ప్రభు చూస్తే ఆయన సవాల్ వేస్తున్నాడు. ఆయన, నేను అప్పటిదాకా తిట్టిన వ్యక్తిని నాతో పాటు పరదేశానికి తీసుకుని వెళ్ళానే. ఈరోజు మీరు ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ మీ ప్రేమ ఏ రీతి ఉంది? కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మంచి చికెన్ బిర్యానీ తీసుకున్నాం మనకి ఎవరన్నా అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత తినేస్తారు. మన పని చేసుకున్నాం కదా. అదే నా నీ ప్రేమ. ఏ రోజైనా నీ ఇంటికి పిలుస్తున్నావా? సహవాసానికి పిలుస్తున్నావా?
ఏదైనా సమయం దొరికితే బ్రదర్ రండి, ఈరోజు చుట్టి దొరికింది, మనమందరం కూర్చుందాం, నేను ఈ చక్కటి విందు చేస్తాను, దేవుడి చక్కటి మాట్లాడుకుందాం. ఏ రోజైనా మీరు పిలవగలుగుతున్నారా? దేవుడు నీకు ఏదైనా ఇస్తే దాంట్లో వాళ్ళకు కూడా పాలు అనుభవించినట్టుగా అవకాశం ఏ రోజైనా ఇస్తున్నామా? క్రైస్తవ్యం అంటే మత మార్పు కాదు. క్రీస్తు చూపిన ప్రేమను ఈరోజు మనం చూపించడానికి భద్రమయ్యామా? ఒకవేళ యేసు ప్రభువు గారిని చూస్తే మనం తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉంటామేమో. ఆలోచన చేయండి. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మనను పాలు పొందుతున్నాము అని అంటే ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నటువంటి మనం నిజంగా పాపం విషయంలో చచ్చిపోయి, స్వార్థం విషయంలో చచ్చిపోయి, నిజంగా మేమంతా ఒక కుటుంబం అని నీ సహోదరుని, నీ సహోదరుని ఎంత మట్టుకు నువ్వు క్షమించగలుగుతా ఉన్నావు? ఎంత మట్టుకు ప్రేమించగలుగుతా ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్థితిలోకి నీ సహోదరుని ఎంత మట్టుకు తీసుకువెళ్ళగలుగుతా ఉన్నావు? మనల్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వెన్నో విషయాలు మమ్మల్ని క్షమిస్తే చిన్న మాటలకు కూడా మేము క్షమించలేని స్థితి. ఒకవేళ సేవకుడు హెచ్చరిస్తే క్షమించలేని స్థితి, కలిసి మాట్లాడలేని స్థితి, క్యాంప్లో మాట్లాడుకోలేని స్థితి, కలిసి ఒక సంఘానికి వెళ్ళలేని స్థితి, కలిసి ఎటు వెళ్ళలేని స్థితి. అలాంటి భయంకరమైన స్థితి ఒకవేళ మనలో ఉంటే ప్రభు అంటున్నాడు, నిన్ను శిక్షించే వారికి, నష్టపరిచే వారికి అప్పగిస్తాడట. అలాంటి స్థితి నాకొద్దు ప్రభు, అలాంటి స్థితి నాకొద్దు. యేసయ్య మేడగదిలో విందు ఏర్పాటు చేసినప్పుడు పస్కాను భుజించవలసి వస్తే శిష్యులతో సహా తన వెంబడి తీసుకుని వెళ్ళగలిగాడు. అప్పటిదాకా తిట్టి అప్పటిదప్పుడే మార్పు చెందినటువంటి ఆ వ్యక్తిని పరదేశ దాకా తీసుకుని వెళ్ళాడు. ప్రభా, సంఘములు మేము ఒక కుటుంబం అని చెప్పుకుంటూ అయా కూర్చునే విషయంలో కావచ్చు, భోజన విషయంలో కావచ్చు, మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అయా సంతోషంగా అనుభవించాలని వేటినైతే మీరు మాకు ఇచ్చారో వాటిలో కొంతమందికైనా మేము పాలు పంపులు ఇవ్వకపోతే మీ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి నాయన. అలాంటి స్థితి నుంచి విడుదలనిచ్చి మీలాగా ప్రభా మేము కూడా మా సహోదరులకు అవకాశం ఇచ్చేటటువంటి, పాలు పంపులు ఇచ్చేటటువంటి జీవితాన్ని నాకు మా అందరికీ దయచేసి నీ మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.